గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. మూవీ సూపర్ హిట్, చాలా బాగుంది. నాకు తెలుగు రాదు. It's a wonderful movie. It's a very nice message-oriented movie. I felt really good after coming out of the theatre. I think everybody should watch this. It's a very fresh movie, very new concept, and I think everybody should watch it. Highlights and Highlight interval mundu oka scene undi. అదే చాలా ఇంటెన్స్ సీన్, చాలా చాలా మ్యూజిక్, యాక్టింగ్, రోషన్ మాన్సా's acting was amazing, very intense, and then I think it was really good. And climax scene chala, my favorite was climax. How is the theatre response? Theatre response is amazing. Everybody's cheering for Roshan Mansa's acting. The story is good, the music is good. The final rating 5 out of 5, super hit. బబుల్ గమ్ సినిమా అయితే మాత్రం సుమా గారు కనకాల గారు పేరు అయితే నిలబెట్టారన్న. నిజంగా ఆమె చేతితో ఎంతోమంది హీరోయిన్ ఇంట్రడక్షన్ చేసింది, ఎన్నో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ యాంకర్కి ఒక బ్లాక్ బస్టర్ కొడుకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడనికి వచ్చానమాట, ఒక సినిమా యాంగిల్లో చెప్పాలంటే. సో నేను ఎంత ఎఫర్ట్ అయినా పెట్టాను, నేను హీరో కాదు అంటానికి ఏ హీరో పనికి రాడు, అదే ఎవడో పనికి రాడు అంటానికి ఎఫర్ట్ అయితే సూపర్ అన్న. యాక్టింగ్లో కానీ, మాసీ డైలాగులో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఏంది బై ఇజ్జత్ అనే చెప్పే డైలాగుల్లో కానీ అంతా కూడా ఒక మాసీ, ఒక సూపర్ స్టార్ మాసీ హీరో చెప్పినట్టే ఉందన్న. ఎక్కడ కూడా మనకి విజయ్ దేవరకొండ చూపించారు నాకైతే మాత్రం. రెండో విజయ్ దేవరకొండ నేను వచ్చి ఇండస్ట్రీకి చాలా అంటే చాలా బాగా చూపించాడు. అలాగే యాక్టింగ్లో కూడా, డైలాగులో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, చిర్రగా తీసాడని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి మన యాక్టింగ్ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఒక విధమైన చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమాకైనా పనికొస్తాడు, ఒక భారతీయ సినిమాకైనా పనికొస్తారు మనోడు, అంత తిరగ తీసాడు. ఇంకా రొమాన్స్ సీన్స్ కోసం మాట్లాడుకుంటే ఫ్యామిలీస్తో ఇబ్బంది పడతారు. ఫుల్ యూత్ ఎంటర్టైనర్ అన్న. ఓన్లీ కాలేజీ బాయ్స్ కావచ్చు, లేదంటే కాలిగా తిరిగే పోరాటలు కావచ్చు, తెలంగాణ పోరాటకి బాగా నచ్చే సినిమా బబుల్ గమ్ సినిమా అన్న. రొమాన్స్ సీన్స్లు అయితే మరీ ఓవర్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే డైలాగులు కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. అంటే మరీ ఓవర్ కాకుండా అలా న్యాచురల్ కాకుండా మీడియంగా ఉన్నాయి. ఒక తెలంగాణ పోరాడు ఎలాగైతే ఉంటాడో అలా దాన్ని బాగా చూపించాడు, బాగా ఒదిగిపోడు ఆ క్యారెక్టర్లో కూడా. హీరోయిన్ గారు రొమాన్స్ సీన్స్లో కావచ్చు, అన్నీ కూడా కొంచెం ఓవర్గా ఉన్నా, పెద్ద ఓవర్ అనిపించాం మన యూత్కి అయితే. బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్క టాలీవుడ్లో అయితే అతికిపోడని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, అర్జున్ రెడ్డితో మన విజయ్ దేవరకొండ ఎలాగైతే పాత్ర వేసాడో అలాగే ఈ వీడియో కూడా బబుల్ గమ్ సినిమాతో పక్కాగా పాత్ర వేసాడు. ఇంక రేపటి నుంచి నా కొడుకు అనే కనకాల, మన సుమన్ కనకాల అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్నమాట. నాకే కొన్ని సీన్స్లో అయితే ఈడైనా అనిపించింది అనమాట. అలా కొత్త హీరో అనేలాగా లేడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నటించాడు, చాలా అలుగుగా నటించేసాడు అనమాట. ఓవరాల్గా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ అన్న మనోడికి. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. యూత్ వస్తే గ్యాంగ్తో బాగా ఎంజాయ్ చేసే సినిమా బబుల్ గమ్ సినిమా, బ్లాక్ బస్టర్. సుమక్క ఉన్నవా? సినిమా మామూలుగా లేదాక, మామూలుగా సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. నిజంగా చాలా చాలా బాగా ఉందాక, చాలా ఎంజాయ్ చేసిన, చాలా నీట్గా ఉంది సినిమా. మనోడు యాటిట్యూడ్ మామూలుగా లేదు, యాటిట్యూడ్కి మించి ఉంది. యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ అసలు లేకుంటే ఇంత అద్భుతమైన సినిమా. అంటే ఒక సినిమాకి సంబంధించి ఒక రొమాన్సో లేకపోతే ఫ్యాక్షన్ వేరే దాని గురించి చూస్తారు. ఈ సినిమాకి సంబంధించి లవ్, అలాగే ఫాదర్ అండ్ మదర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న డైలాగ్ డెలివరీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. జిలేబీ సాంగ్ అనేది మనం చూసాం ఆల్రెడీ, ఇన్స్టాలో ఎంత ఫేమ్ అయింది, అంతకు మించి ఉంది అన్నాను. అసలు థియేటర్లో అట్లా లైవ్గా చూస్తుంటే సినిమాలో సాంగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సుమక్ అయితే ఎగిరి గంతేసింది. నిజంగా సుమక్ ఎప్పుడన్నా హ్యాపీగా ఉందంటే ఈరోజు, ఎందుకంటే ఫస్ట్ సినిమాగా లాంచ్ చేసినప్పుడు చాలామంది భయం ఉంటుంది, కానీ సుమక్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంత భారీ ఎత్తున హిట్ అవుతుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగుంది అసలు సినిమా. ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయండి. అసలు బోర్ అనేది కానీ, ఆ ఫైట్స్ కానీ లాగ్ అనేది కాకుండా చాలా డిఫరెంట్గా తీసారు. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. అంటే లవ్ అండ్ కెరీర్ గురించి చాలా అద్భుతంగా చూపించారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి యూత్కి కనెక్ట్ అవుతుంది అన్న. బ్యూటిఫుల్ అండి. అసలు నాకు ఫస్ట్ యాక్చువల్లీ రైటర్గానే నాకు పరిచయం. నేను రాస్తున్నాను, రోషన్ కోసం రాస్తున్నాను, కానీ రోషన్తో యాక్ట్ చేయడం నాకు అసలు డెబ్యూటెంట్ లాగా అయితే అనిపించలేదు. రోషన్ ఇంకోటి, మనం అంటే ఇప్పుడు రాజీవ్ గారు సన్, సుమ గారు సన్ అన్నప్పుడు మనం అనుకుంటాం కదా లైక్ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్తో వస్తాడని. రోషన్ తన ఎక్స్పీరియన్స్ తను తెచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే తన న్యాచురల్గా తను ఎలా పోర్ట్రే చేయగలడో ఇలాంటి క్యారెక్టర్ని అలా చేశాడని అనుకుంటున్నాను. షూర్ అండి. ఐ మీన్ నేను ఇందాక కూడా చెప్తున్నాను, మీరు థియేటర్కి రావడం వరకు సుమ గారి అబ్బాయిని వస్తారు, ఎల్డన్ను రోషన్ కనకాల అని వెళ్తారు అనుకుంటున్నాను ఫర్ షూర్.
తన బెంచ్ మార్క్ తను క్రియేట్ చేశాడు. తన యాటిట్యూడ్ కానీ తన యాంగర్ కానీ అని తన పోర్ట్రేయల్. లేదండి ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ చూడొచ్చు. ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది కదా, అంటే వాళ్ళ చిల్డ్రన్ లవ్ మీద కెరియర్ చూస్ చేసుకోవాలి అని. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ పిల్లలకి మరి అండర్ 16 మేబీ. చాలా ఎక్స్ప్రెషన్ అండి రోషన్. తను ఎనీ రోల్కి అడాప్ట్ చేసుకుంటాడు. తనకు ఒక మ్యూజిక్ స్టైల్ ఉంటుంది. తను వినే మ్యూజిక్ సీన్ బట్టి ఉంటుంది. ఒకవేళ రొమాంటిక్ సీన్ అంటే రొమాంటిక్ మ్యూజిక్ వింటాడు, అగ్రెసివ్ సీన్ అంటే అగ్రెసివ్ మ్యూజిక్ వింటాడు. సో తను ద వే హీ అడాప్ట్స్ ఇన్ టు దట్ రోల్, అది చాలా బిగ్ డీల్ అనుకుంటుంది. డాన్స్ అయితే చెదకొట్టాడు మీరు చూస్తే అనుకుంటా. ఓవరాల్గా నేను డెఫినెట్లీ 5 out of 5 ఇస్తారండి ఫర్ ఎఫర్ట్ ఫర్ యాక్టింగ్. అంటే ఎవ్రీబడి 100% ఇచ్చారు అనుకుంటున్నాను నేను. సో నేను అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి అంటే నేనైతే ఆఫ్ కోర్స్ యాంటీ హీరో అండి. ఇప్పుడే చూశాను మూవీ, బబుల్ గమ్ మూవీ ఐమాక్స్లో. దీని అమ్మ ఉన్నది సినిమా సూపర్ హిట్. ఎంత బాగుందంటే అన్నా చెప్పాలి. ఆ యాక్టింగ్, రోషన్ యాక్టింగ్ ఫస్ట్ టైం అంటే ఎంత సూపర్ చేశాడు. ఆ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అబీబీ అబ్బాయి ఏం డ్యాన్స్ అది, మంచి యాక్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఆ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం, తల్లిదండ్రుల అనుభవం అంటే ఎంతో బాగుందో. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. ఎలివేషన్స్ బాగున్నాయి. స్టోరీ హైలైట్స్ వచ్చేసి ఒక మనం హై లెవెల్లో ఉండి విధంగా ఒక చిన్నగా బీదగా ఉండి ఆ బీద కుటుంబంలో ఉండి ఆ లవ్ అనేది ఎఫెక్ట్ ఎంతో బాగుంటుందో ఈ సినిమాలో ఉన్నది. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రోషన్ యాక్టింగ్ నెంబర్ 1. అసలు ఇతను ఫస్ట్ టైం చేశాడంటే నమ్మలేము. అసలు ఇంత ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు యాక్టింగ్. హీరోయిన్ సూపర్, ఆమె గిటంగా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సూపర్. బాగా ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, రేటింగ్ వచ్చేసి 4.5 ఇస్తాను. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.